ఈ వీడియోలో మనం రిస్క్ అసోసియేటెడ్ విత్ సిబిఎస్ కోర్ బ్యాంకింగ్ సిస్టంలో ఉన్నటువంటి రకరకాల రిస్క్స్ చూస్తాం నాన్న. సో ఫస్ట్ది ఆపరేషనల్ రిస్క్. రైట్, ఇది బ్యాంకింగ్ మాత్రమే కాదు, ఎక్కడైనా సరే ఇప్పుడు మనం కింద ఏవైతే రిస్క్స్ చెప్పుకుంటున్నామో ఏ బిజినెస్కైనా ఈ రిస్క్స్ కామన్ నాన్న. సో ఆపరేషనల్ రిస్క్ అంటే బ్యాంక్ ఏం చేస్తుంది, బ్యాంకింగ్ ఆపరేషన్స్ చేస్తుంది. సో బ్యాంకింగ్ ఆపరేషన్స్లో ఉండేటువంటి రిస్క్స్. రైట్, లేదు ఇంకెవడైనా రిటైల్ మార్కెటింగ్ చేస్తున్నాడు అనుకోండి, రిటైల్ మార్కెటింగ్లో వాళ్ళు చేసే ఆపరేషనల్ ఇష్యూస్ ఉంటాయి. సో ఎక్కడైనా సరే ఆపరేషనల్ రిస్క్ అనేది కామన్. సో ఆపరేషనల్ రిస్క్ అనేది బిజినెస్ రిస్క్ని స్ట్రాటజిక్ రిస్క్ని ఎక్స్క్లూడ్ చేస్తుందన్న. అది సెపరేట్ రిస్క్. బిజినెస్ రిస్క్ స్ట్రాటజిక్ రిస్క్ మళ్ళీ వేరేది. సో ఏమేమి ఇంక్లూడ్ చేస్తుంది, క్లియర్ బిట్కి ఇంపార్టెంట్ నాన్న. ఆపరేషనల్ రిస్క్ ఎక్స్క్లూడ్స్ బిజినెస్ రిస్క్ అండ్ స్ట్రాటజిక్ రిస్క్. మరి ఏమేమి ఇంక్లూడ్ చేస్తుందంటే టీపీఎస్ రిస్క్, ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ రిస్క్, ప్లస్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రిస్క్, ప్లస్ లీగల్ రిస్క్, కంప్లయన్స్ రిస్క్, పీపుల్ రిస్క్. ఆపరేషనల్ రిస్క్ అనేది 5 రిస్క్స్ని కవర్ చేస్తుందని. ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ రిస్క్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రిస్క్, రైట్, అలాగే లీగల్ రిస్క్, కంప్లయన్స్ రిస్క్, అలాగే పీపుల్ రిస్క్. సో ఒక్కొక్కటి చూద్దాం. సో మనకి ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ రిస్క్ అంటే ఒక ట్రాన్సాక్షన్ కస్టమర్ చేశాడు, ఆ ట్రాన్సాక్షన్ సక్సెస్ అవ్వకపోవడం అనేది ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. ఒక ట్రాన్సాక్షన్, అది ఏ ట్రాన్సాక్షన్ సరే, కస్టమర్ డబ్బులు డిపాజిట్ చేయడం అవ్వచ్చు, లేకపోతే కస్టమర్ వేరే అకౌంట్కి నెఫ్టో ఆర్డర్ చేసి ఐఎంపిఎస్ చేయడం అయి ఉండొచ్చు, లేకపోతే ఒక డీడీ తీసాం, ఆ డీడీ కలెక్షన్లో కావచ్చు. సో ఏదైనా ఈ ట్రాన్సాక్షన్ అనేది ఎలా ప్రాసెస్ అవ్వాలో అలా ప్రాసెస్ అవ్వలేదు అనుకోండి, రైట్, ప్రాసెస్ అవ్వకపోవడానికి ఏదైతే ఛాన్సెస్ ఎవరైతున్నాయో అది ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ రిస్క్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రిస్క్. సో మనకి ఇక్కడ అంతా కూడా డేటా డ్రివెన్ ఇదంతా కూడా, రైట్. ఈ డేటా ఎక్కడైనా ఎక్స్పోజ్ అవ్వచ్చు, అది పాస్వర్డ్స్ అవ్వచ్చు, అంటే ఏదైతే కస్టమర్స్ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్స్ అవ్వచ్చు, లేకపోతే డెబిట్ కార్డ్ నెంబర్స్ వాటి పిన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే వాటి సివివి నెంబర్స్ అయి ఉండొచ్చు, రైట్. హ్యాకర్స్ రైట్ ఈ ఇన్ఫర్మేషన్ని హ్యాక్ చేయడానికి ఛాన్స్ ఉంది. సాఫ్ట్వేర్లో ఎక్కడో చోట లూప్ హోల్ ఏదో ఒకటి ఉంటుంది, వల్నరబిలిటీ అంటాం. సో ఆ వల్నరబిలిటీస్ని ఒకవేళ ఎక్స్పోజ్ అయితే కనుక, రైట్, ఏదైతే లాస్ జరుగుతుందో అది ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రిస్క్ నాను. రైట్, చాలా బ్యాంక్స్లో చాలాసార్లు మనకి క్రెడిట్ కార్డ్స్ కానీ లేదా డెబిట్ కార్డ్స్ కానీ డేటా చాలాసార్లు పోగొట్టుకున్నారు, రైట్. డెబిట్ కార్డ్ నెంబర్స్, సివివి నెంబర్స్, పిన్స్, రైట్, అవన్నీ కూడా థెఫ్ట్ చేయబడ్డాయి, రైట్. లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్స్ హ్యాక్ చేయడం కానివ్వండి, రైట్, ఇలాంటివన్నీ కూడా ఇలాంటివి జరిగితే కనుక ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రిస్క్ అంటాం. నెక్స్ట్ లీగల్ రిస్క్. లీగల్ రిస్క్ వచ్చేసరికి బ్యాంక్స్ రకరకాల కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అవుతాయి. ఆ కాంట్రాక్ట్స్ని ఫుల్ఫిల్ చేయకపోయినా, లేకపోతే ఏదైనా బ్యాంకే కాంట్రాక్చువల్గా ఫెయిల్ అయినా ఏవైతే రిస్క్స్ ఉంటాయో అవి లీగల్ రిస్క్ నాన్న. రకరకాల కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అవుతాయి, అంటే ఆ కాంట్రాక్ట్స్లో ఏదైనా ఫుల్ఫిల్ చేయలేకపోతే బ్యాంకు, రైట్, డెఫినెట్గా లీగల్ రిస్క్. ఎందుకంటే కస్టమర్స్ బ్యాంక్ మీద కేసులు వేస్తారు. సో అవి లీగల్ రిస్క్. నెక్స్ట్ కంప్లయన్స్ రిస్క్. రైట్, మనకి బ్యాంక్స్ వచ్చేసరికి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, ఆర్బీఐ యాక్ట్, తర్వాత కంపెనీస్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఇవన్నీ బోల్డ్ అన్ని యాక్ట్స్ ఫాలో అవ్వాలి, రైట్. ఒక్కొక్క యాక్ట్లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఉందనుకోండి, కస్టమర్కి పే చేసే డిపాజిట్ ఇంట్రెస్ట్ మీద టీడీఎస్ కట్ చేయమంటుంది, రైట్. లేకపోతే ఏదైనా హ్యూజ్ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగితే రిపోర్ట్ చేయమంటుంది, రైట్. లేకపోతే ఫెమా యాక్ట్ ప్రకారం ఫారిన్ రెమిటెన్సెస్ని రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో వీటిలో ఏది జరగకపోయినా సరే నాన్ కంప్లయన్స్ కింద ఫైన్లు పడడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ పీపుల్ రిస్క్. రైట్, ఎవరైతే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన ట్రైనింగ్ లేకపోతే ఏవైతే రిస్క్స్ అరైజ్ అవుతాయో అలాంటివన్నీ కూడా పీపుల్ రిస్క్ నా, రైట్. సో మొత్తం ఆపరేషనల్ రిస్క్ అనేది మనకి 5ని కవర్ చేస్తుంది. నెక్స్ట్ క్రెడిట్ రిస్క్. అప్పు ఇచ్చాము, అప్పు రికవర్ అవ్వలేదు అనుకోండి, రైట్. బ్యాంక్ ఎవరికైతే అప్పు ఇచ్చిందో వాళ్ళు డిఫాల్ట్ కనుక చేసినట్లయితే ఏదైతే ఉంటుందో దాన్ని క్రెడిట్ రిస్క్ అంటాం, రైట్. నెక్స్ట్ మార్కెట్ రిస్క్. బ్యాంక్స్ రకరకాల మనకి ఫ్యూచర్ కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అవుతాయి అనుకున్నాం. హెడ్జింగ్, ఫ్యూచర్స్, స్వాప్స్, రైట్, అంటే ఫారిన్ కరెన్సీ అయి ఉండొచ్చు, లేదా గోల్డ్ లోన్స్ ఇస్తుంది అనుకోండి. ప్రజెంట్ గోల్డ్ రేటు ఎక్కువ ఉంది,
సో దానికి తగ్గట్టుగా ప్రజెంట్ గ్రామ్ 5000 ఉంది, బ్యాంక్ 4800 దాకా లోన్ ఇచ్చేసింది అనుకోండి. ఫ్యూచర్లో గోల్డ్ రేట్ మళ్ళీ 3800కు 3400కి వెళ్ళింది అనుకోండి, రైట్. ఇప్పుడు మరి ఆ గోల్డ్ వాల్యూ పడిపోయింది కదా, గోల్డ్ మీద లోన్ ఇచ్చాడు 4800 దాకా, ఇప్పుడు దానికంటే పడిపోతే రైట్. ఒకప్పుడు అలాగే గోల్డ్ మీద ఇష్టం వచ్చినట్టు లోన్లు ఇచ్చేవాళ్ళం, మార్జిన్ తక్కువ పెట్టుకొని. రైట్. ఆర్బీఐ ఇప్పుడు కంట్రోల్ చేస్తుంది. సో 2800 టు 3000కి మించి ఇవ్వకూడదు. సో ఇలాగా ఒక ఇది పెడుతుంది. ఎందుకంటే బ్యాంక్స్ చాలా తక్కువ మార్జిన్తో లోన్లు ఇవ్వడం మొదలుపెట్టాయి అనుకోండి, ఈ మార్కెట్ రిస్క్ ఒకవేళ ప్రైసెస్ రేట్స్ కనుక పడిపోతే. సో అలాగే మనకి అగ్రికల్చరల్ లోన్స్ ఇస్తాయి బ్యాంక్స్. స్టాక్ని అంటే మీకు టర్మరిక్ కానివ్వండి, అంటే పసుపు కానివ్వండి, లేకపోతే కాటన్ కానివ్వండి, మిర్చి కానివ్వండి, వీటిని కోల్డ్ స్టోరేజెస్లో హైపోథికేట్ చేసుకొని లోన్స్ ఇస్తుంది. ఒకవేళ వాటి రేట్ పడిపోతే రేట్, లేకపోతే ఫారిన్ కరెన్సీ కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అయింది, ఫ్యూచర్స్ కానీ స్వాప్స్ కానీ వీటిలో, రైట్. వాటిలో ఫారిన్ కరెన్సీ రేటు పెరగడం తగ్గడం చేస్తే, సో అలాంటివి ఏవైతే ఉన్నాయో అది మార్కెట్ రిస్క్ నాన్న. నెక్స్ట్ స్ట్రాటజిక్ రిస్క్. మన కాంపిటీటర్స్ తీసుకునే నిర్ణయాల వల్ల మనం ఇబ్బంది పడ్డం కానీ, లేదా మనం ఇంటర్నల్ మేనేజ్మెంట్ తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి స్ట్రాటజిక్ రిస్క్. అంటే మన స్ట్రాటజీ తప్పవడం కానీ, లేదా అవతలవాడి స్ట్రాటజీ హిట్ అవ్వడం కానీ, ఏది జరిగినా కూడా రైట్ మన బిజినెస్కి నష్టమేనా, రైట్. సో అది మనకి స్ట్రాటజిక్ రిస్క్. నెక్స్ట్ కంప్లయన్స్ రిస్క్. సో కంప్లయన్స్ రిస్క్ ఆల్రెడీ మనం పైన కవర్ చేసుకున్నాం. సో అక్కడికి మనకి కంప్లయన్స్ రిస్క్, మనం రకరకాల యాక్ట్స్ ఫాలో అవ్వాలి. సో ఆ యాక్ట్స్ ఫాలో అవ్వకపోతే కనుక పడే పెనాల్టీస్ కంప్లయన్స్ రిస్క్. ఐటీ రిస్క్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది.